ప్రస్తుతానికి ఎలాంటి మేలు నేను దాచి ఉంచానో ఒక్కసారి ఆలోచించు. అందుకే ఎవరి గురించి నువ్వు మస్తరపడవద్దు, ఎవరి గురించి నువ్వు ఆలోచించవద్దు, చెడ్డగా నువ్వు మాట్లాడుకోవద్దు. అసలు ఎవరితో నీకేమీ పని లేదు. నీతో ఏం పని అంటే నీవు దేవుని కొరకు బ్రతకటం, మంచి కార్యాలు చేయటం, ఇంకా ఆయన వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థించటం. నీకు దీనికే సమయం లేదు. పాపుల కొరకు ఆలోచించటం నీకెందుకు? అసలు వాళ్ళకి ముందు గతి రానే వచ్చునని చెప్పాను కదా అని చెప్పినప్పుడు 21వ వచనంలో అంటాడు, నా హృదయము మస్తరపడెను, నా హృదయము మస్తరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడి తిని, నేను తెలివి లేని వాడు పశుప్రాయుడ వలె నైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడైతిని అన్నాడు. చూడండి, అంటే మస్తరపడితే మనిషి యొక్క ఆలోచనలు ఎలా వెళుతాయంటే, చర్చిలో కూర్చున్నా కూడా శత్రువులుగా లేరా చెప్పండి? చర్చిలో దేవుని సన్నిధానంలో కూర్చున్నా కూడా మృగపు స్వభావాలు లేవా మనుషుల మధ్య? సమాధానాలు ఉన్నాయా? ఇప్పుడు ఏమండి, ఇప్పుడు మనలో నలుగురికి 4 రకాలుగా ఉన్నాము, మనకు పడదనుకోండి. ఇప్పుడు నలుగురు ఒకసారి కూర్చుంటామా చెప్పండి? ఒక వెనక్కి కూర్చుంటామని, ఎందుకంటే వీడికి వాడికి పడదు కాబట్టి అలా కూర్చుంటాడు. అవునా? ఒకవేళ ఇద్దరు ఒకే మనస్తత్వాన్ని కలిసి ఉన్నారనుకోండి, ఇలా కూర్చుంటారు, ఏదైనా అర్థం కాలేంది అడుగుతారు, సమాధానంతో సంతోషంతో ఎటు ఆలోచన చేయకుండా ఇక్కడే ఆలోచన చేస్తారు. ఏమంటే దేవుని సన్నిధానంలోని వాక్యాన్ని చక్కగా వింటారు. కానీ ఈరోజు జరుగుతున్నది దేవుని సన్నిధానంలో కూడా మృగపు వంటి స్వభావాలట. నీ సన్నిధిలో నేను మృగము వంటి వాడనైతిని అన్నాడు. చూడండి, ఏమయ్యాడు? దేని వలన చెప్పండి? మస్తరము వలన. దేని వలన? మస్తరము వలన దేవుని సన్నిధిలో కూడా మృగము వంటి స్వభావాన్ని ధరించుకున్నాడట. ప్రియమైన దేవుని వల్ల విన్న తర్వాత అన్ని విన్న తర్వాత మనిషికి ఎలా భయం పుట్టిందండి? ప్రియమైన వాళ్ళ నేను ఏం ఆలోచించాను కదా ఇంతవరకు, నేను ఆలోచించింది అసలు అంత కరెక్ట్ కాదని ఆ మాటల్లో అన్ని చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని వల్ల ఆసాబు గారు అర్థం చేసుకున్నట్లుగా మనం కూడా అర్థం చేసుకుంటే ఎవరి మీద మనము మస్తరపడం.